ఇప్పుడు మళ్ళా యేసు ప్రభు వారు వాళ్ళ గృహములోకి ఆయన వెలుచున్న సమయంలో బహు జన సమూహము అక్కడ ఉంది గనక ఆ ఒక సమూహములో 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుచున్న ఒక స్త్రీని చూపిస్తున్నాడు. ఇక్కడ రక్తస్రావము అన్నప్పుడు కొన్ని విధానములు ఉన్నాయి. యూదులకి, లేడీస్కి లేకపోతే ఉమెన్స్కి ఉంటాయి, కొన్ని సైకిల్స్ ఉంటాయి. దేవుడు ఆ సైకిల్లో ఏ రీతిగా ఒక స్త్రీ ప్రవర్తించాలి, ఉండాలి అనేక విషయాలు లేవియా కాండములో రాయబడి ఉంటుంది. దేవుడు ఎందుకు లేవియా కాండములో ఇది తినొద్దు, అది చేయకూడదు, కార్యాలాగా చాలా కార్యాలు ఉంటాయి. లేవియా కాండములో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి, పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఏ రీతిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, హైజీన్గా ఏ రీతిగా బ్రతకాలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి నేర్పించారు. సున్నతి అని వచ్చినప్పుడు సున్నతి కూడా ఎందుకు వచ్చిందంటే హైజీన్ కొరకు వచ్చింది. రోగాలు రాకుండా, వారికి ఒక గృహము లేదు గనక, వారు ఒక స్థలములో ఉండేవారు కాదు గనక, వారు అక్కడక్కడ గుడిసెలేసుకొని నివసించిన వారు గనక దేవుడు వాళ్ళకి ఒక శుభ్రత నేర్పించడానికి సున్నతిని దేవుడు తీసుకొని వచ్చాడు. అదే రీతిగా అనేకమైన కార్యాలు మనం ఏం చేస్తామంటే లేవియా కాండములో 15వ అధ్యాయం తెరుద్దాం. లేవియా కాండం 15వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు మనం చదువుదాం. ఒక స్త్రీ కడగా ఉండు కాలమున ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వలనే ఆ స్రవ దినములన్నీ ఉండును. ఇక్కడ వాక్యములో మన అపవిత్రత అని చదివినప్పుడు మనము పాపముగా చూడకూడదు, లేకపోతే ఏదో కీడు జరిగిపోతుంది అని కాదు. ఇక్కడ దేవుడు కొన్ని ఆ శుభ్రతని దేవుడు నేర్పిస్తున్నాడు. ఇక్కడ శుభ్రముగా ఎలా బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఒక గృహములో ఎలాగ ఉండాలి అనే విషయముల కొరకు దేవుడు నేర్పిస్తున్నారు. ఒకవేళ ఒక రక్తస్రావం కలుగుతున్న ఆ ఒక్క సమయంలో సైకిల్లో సమయం అయిపోయినప్పటికీ రక్తస్రావము తగ్గలేనట్లయితే ఆ ఒక్క స్త్రీ అపవిత్రముగా ఎంచబడుతుంది. అపవిత్రముగా ఎంచబడుతుంది గనక ఎవరు ఏ ఒక్క ఆ పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళకూడదు, తను ఏ కార్యాలు చేయకూడదు ఆ ఒక్క సమయం వరకు. ఇవన్నీ ధర్మశాస్త్రములో ఉన్న అనేక కార్యాలు ఈ లోకం ఏం చేసిందంటే అడాప్ట్ తీసుకుంది. దేవుడు ఒక శుభ్రత కొరకు దేవుడు నేర్పించినప్పుడు ఈ లోకంలో మనుషులు దాన్ని హంగామా చేసేస్తూ ఉంటారు. హంగామా చేయడానికి దేవుడు ఇవ్వలేదు, కొన్ని రోజులు ఆరోగ్యముగా ఉండుటకు, శుభ్రముగా ఉండడానికి దేవుడిచ్చారు. ఒకవేళ ఈ యొక్క రక్తస్రావం తగ్గలేనట్లయితే ఈ యొక్క స్త్రీ ఏది పట్టుకున్నప్పటికీ అది అపవిత్రముగా తీర్చబడతాదని, తనతో ఎవరు మాట్లాడేవారు కాదు, ఎక్కడ ఆరాధన స్థలానికి రానిచ్చేవారు కాదు, ఏ పండగలకి వెళ్ళనిచ్చేవారు కాదు. తన యొక్క జీవితం ఎలాగుండేదంటే ఏదో 4 గోడల్లో బంధించిన జీవితముగా ఉంటుంది. 12 సంవత్సరాలు ఒకసారి ఆలోచించండి. 12 సంవత్సరములు తన 4 గోడల మధ్యన తను బ్రతికింది, జీవించింది. తనకు ఒక ముద్ర ఉంది. ఏ ముద్ర అంటే తిని ఒక రోగి. ఏ రోగం అంటే రక్తస్రావము. తినికి రోగము తగ్గదు గనక ఈ యొక్క శాస్త్రులు, ఈ యొక్క పరిసయ్యులు వీరందరూ ఏం చేశారంటే అక్కడున్న పెద్దలు వారందరూ ఒక ముద్ర వేశారు. ఈమె ఎక్కడ కనబడినా ఆమెను వెంటనే ఏం చేయాలంటే ఆ స్థలములో నుండి పంపివేయాలి. అందరికీ తెలుసు. 12 సంవత్సరములు 4 గోడల మధ్యన ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ కలిగిన ఒక తాకిడి లేదు, తన తల్లిదండ్రులు తన దగ్గరికి రావట్లేదు, ఎవరు తన గృహానికి రానివ్వట్లేదు, తన గృహాన్ని దర్శించడానికి ఎవరు రావట్లేదు. ఒక సాధారణమైన ఒక కుటుంబ జీవితాన్ని తన జీవించట్లేదు.
అటువంటి ఒక స్త్రీ ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందంటే మానసికముగా కృంగిపోయిన ఒక పరిస్థితి. మనుషుల్ని ముఖాన్ని పెట్టి చూసి మాట్లాడడానికి ఒక స్వేచ్ఛ లేని పరిస్థితి. సిగ్గుతో తల వంచుకొని ఎల్లప్పుడూ సిగ్గుతో, అయ్యో నా బ్రతుకు సిగ్గు తప్ప ఏ లేదు, నా బ్రతుకులో ఈ సిగ్గు అవమానము తప్ప ఏది లేదు అని 12 సంవత్సరములు తను బ్రతికింది. భయముతో బ్రతికింది. తన యొక్క సమస్య ఎవరితో చెప్పుకోలేదు. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరు ఆ యొక్క కార్యములు తనకి చెప్పట్లేదు. ఏ కార్యముల ద్వారా తనకి జయము కలగట్లేదు. తన మర్యాద పోయింది. తన జీవితంలో ఎవరు తనకి మర్యాద ఇవ్వట్లేదు. తను అందరూ దూరంగా పెట్టేశారు. తన ఆత్మీయముగా కూడా ఎదగలేకపోతుంది. తన అపవిత్రమైన ఒక స్త్రీగా తీర్చబడింది కనుక దేవుడి దగ్గర నుండి దూరముగా ఉన్నావని చెప్పారు. దేవుడి యొద్దకు వెళ్ళలేని పరిస్థితి. ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయలేని పరిస్థితి. మందిరంలో ఉన్నవారు కూడా ఎవరు తనకేం చేయలేపారు, సహాయము చేయలేపారు. ఇప్పుడు చూడండి, తనకు ఒక ఆశ కలిగింది. ఆశ ఎప్పుడు కలిగింది? యేసు ప్రభు కొరకు వర్తమానం వినింది. ఈయనకి రోగాలపైన అధికారం ఉందని, దెయ్యాలపైన అధికారం ఉందని, ప్రకృతి పైన అధికారం ఉందని, ఆయన దైవ కుమారుడని, ఆయన మెస్సయ్య అని ఒక వర్తమానం విన్నప్పుడు, ఎందుకే చెప్తాను, వినుచుండగా మనకేమొస్తుంది? విశ్వాసం. ఎవరిపైన? యేసు ప్రభు పైన. నీకు యేసు ప్రభు పైన విశ్వాసము రావాలంటే నువ్వు వినాలి. దేవుడి యొక్క వాక్యము నువ్వు ఆలకించాలి. ఎందుకే నేను చెప్తాను ఎప్పుడు, ఒకవేళ దేవుడి యొక్క వాక్యము నిన్ను ఉజ్జీవపరచలేనట్లయితే, దేవుడి యొక్క వాక్యము నిన్ను సంతోష పెట్టలేనట్లయితే, దేవుడి యొక్క వాక్యము నీ జీవితంలో ఒక ఉత్సాహము తీసుకొని రాలేనట్లయితే, నువ్వు ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దొరకదు. 4 గోడల్లో దాగి సిగ్గుతో, అవమానముతో, నిరాశతో కృంగిపోతూ జీవించుచున్న స్త్రీ ఈ 4 గోడల నుండి ఎందుకు బయటికి వచ్చింది? యేసు ప్రభు యొక్క వర్తమానం వినింది. యేసు ప్రభు కొరకు ఎప్పుడైతే వినిందో తన జీవితంలో ఒక తీర్మానం తీసుకుంది. ఇంకా నేను ఈ 4 గోడల మధ్యలో జీవించాలని నేను ఏమాత్రము ఆశించట్లేదు. ఏమాత్రం ఆశించట్లేదు. ఎంతమందికి అటువంటి ఆశ ఉంది? 4 గోడల మధ్య ఇంకా నాకు వద్దయ్యా, ఇటువంటి ఒక పరిస్థితుల్లో నేను ఇంకా బ్రతకాలని నాకు లేదు, అటువంటి జీవితం నాకు వద్దు, ఈ 4 గోడల నుండి నేను బయటికి రావాలి. అటువంటి ఒక ఆశ ఎంతమందికి ఉంది? ఈమె జీవితంలో ఒక తీర్మానం తీసుకుంది, నేను బయటికి వెళ్ళాలి, ఈ స్థలములో నుండి నేను బయటికి రావాలి. తన యేసు ప్రభు కొరకు వినింది. వినిన వెంటనే తన జీవితంలో ఒక ఆలోచన కలిగింది. యేసు ప్రభు వారిని అందరూ అనేవారు, రబీ అనేవారు, బోధకుడు. బోధకులు ఏం చేసేవారంటే మంచి వస్త్రములు ధరించేవారు. ఈ యొక్క పాత నిబంధనలో సంఖ్యాకాండము 15వ అధ్యాయము 28వ వచనములో ఈ యొక్క బోధకులు మంచి అంగీని వేసుకునేవారు. ఓకే, జాగ్రత్తగా గ్రహించాలి. ఒక మంచి అంగీని వాళ్ళు ధరించుకునేవారు. ఆ అంగీ వాళ్ళు ధరించిన వస్త్రమని ప్రజలందరూ ఏమనుకునేవారంటే ఆ వస్త్రము చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. చదువుదాం 15వ అధ్యాయం 38వ వచనము. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. ఆ అంచుల మీద కుచ్చులు చేసి దాని మీద నీలి సూత్రము తగిలింపవలెను. ఇది ఎందుకు ఆ రీతిగా చేసేవారంటే ఈ యొక్క వస్త్రము చాలా వారు ప్రజల ఆ వస్త్రాన్ని చూసిన వెంటనే దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. దానికి ఏదో అధికారం ఉంది అనుకునేవారు. అది చాలా పవిత్రమైంది అనుకునేవారు. అది దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది అనుకునేవారు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఆ కార్యములు వారు గ్రహించేవారు. యేసుని చూచినప్పుడు అంగి పట్టుకోవాలనుకోలే, ఎందుకంటే యూదులకు తెలుసు బోధకులు ఏం చేస్తారంటే ఒక అంగి ధరించుకుంటారు. దాని యొక్క ఎండింగ్లో ఆ ఒక వస్త్రం అంచు ఉంటుంది. తన గృహంలో ఉన్నప్పుడే తను ఏం గ్రహించిందంటే ఈ వాక్యాన్ని పట్టుకుంది.
ఇప్పుడు నేను లేచి నడిచి యేసుప్రభు దగ్గరికి వెళ్తే అందరికీ కనబడతాను, అందరూ నన్ను చూస్తారు. నా ముఖం ఇప్పుడు అందరికీ తెలుసు గనక నన్ను ఏం చేస్తారు, అపవిత్రమైన స్త్రీ అని నన్ను రాలేసి చంపేస్తారేమో, నా జీవితం చాలా కష్టంగా తీర్చబడుతుందేమో గనక తిని ఏం డిసైడ్ అయిందంటే, నేను యేసు యొద్ద ఆయన ముందు నేను నిలబడపోయినా కిందన ఏముంటుందంటే అంగి కొంచెం ఉంటుంది. మామూలుగా పట్టుకోలేదండి అది. మనం అనుకుంటాం ఏదో మనం చూస్తాం కదా, ఆమెకు అందుకోలేదు గనక ఆమె వెళ్ళి యేసు ప్రభు వారి అంచుని పట్టుకుంది. కాదు, అది కాదు. వాళ్ళకి వాక్యం తెలిసిన వాళ్ళు, మనలా కాదు. వాళ్ళకి మంచిగా వాక్యం తెలుసు గనక వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు. మనం అంటే వాక్యంలో లేనిది చాలా చేస్తూ ఉంటాం మనం. ఆమెకు వాక్యము తెలుసు గనక, ధర్మశాస్త్రములో రాయబడిన అంశములు గుర్తెరిగి ఉంది గనక తన జీవితంలో ఒక ఆశ కలిగింది. ఏ ఆశ కలిగిందంటే, నేను యేసు ముందు నిలబడాలంటే అది ప్రజలు ఒప్పుకోరు, ఎందుకంటే నేను వచ్చిన వెంటనే నన్ను రాలేసి చంపేస్తారు, అసలు ఆ ప్రాంతానికి కూడా నన్ను రానివ్వరు గనక ప్రజలు ఎలాగున్నారట, బహు జన సమూహం ఉంది గనక జన సమూహములో ఎవడేం చేసినా ఎవడికి తెలియదు కదా గనక ఈమె అనుకుందంటే, ఈ చాలా మంది ప్రజలు ఉన్నారు గనక నేను వెళ్ళి యేసు యొద్ద నేను నిలబడను, కానీ ఆయన యొక్క వస్త్రం యొక్క అంచుని నేను పట్టుకుంటాను. ఆ అంచు తన దృష్టిలో ఏంటంటే అది పరిశుద్ధమైనది, అది శక్తి గలది. తన జీవితంలో ఒక తీర్మానము తీసుకుంది. తన విశ్వాసం బయటకు వచ్చింది. తన 12 సంవత్సరములంటే మామూలు విషయం కాదు. శరీరం అంతా నీరసం అయిపోయి నొప్పి చేత బాధ చేత తను జీవించుచున్న సమయంలో యేసు పైన తనకి ఒక విశ్వాసము కలిగింది. యేసు పైన కలిగిన ఆ విశ్వాసము తనని ఏం చేసిందంటే, ఆ 4 గోడల్లో నుండి బయటికి రావడానికి ప్రోత్సాహపరిచింది. అలా చెప్తున్నానండి, నీకు విశ్వాసం లేనట్లయితే, దేవుడు యొక్క వాక్కుని వినలేనట్లయితే నీకు విశ్వాసం రాదు. నీకు విశ్వాసం లేనట్లయితే నువ్వు ఉన్న బాధలో నువ్వు ఉండిపోతావు, నువ్వు ఉన్న నొప్పిలో నువ్వు ఉండిపోతావు. నీకు విశ్వాసం లేనట్లయితే ఆ 4 గోడల మధ్యలో నుండి నువ్వు బయటకు రావు. ఆ జీవించిన కాలం అంతా ఆ 4 గోడల మధ్యలోనే నువ్వు జీవిస్తావు. కానీ ఈమెకి విశ్వాసం కలిగింది కనుక శరీరంలో రక్తం ఎక్కువగా లేనప్పటికీ, శరీరం అంతా ఈ నొప్పితో బాధతో ఉన్నప్పటికీ బయటికి రావాలని తనకు ఒక ఆశ కలిగింది. ఆ 4 గోడల నుండి బయటికి రావాలని తనకు ఆశ కలిగింది. తనకి విశ్వాసం కలిగింది కనుక షీఈస్ బ్రేకింగ్ సమ్ ప్రోటోకాల్స్. తను ఏం చేస్తుందంటే కొన్ని పద్ధతులు, చేయవలసిన విధానాలన్నీ బ్రేక్ చేసేస్తుంది. తన యొక్క జీవితంలో ఒక పని చేసింది. ఏం చేసిందంటే ఒక నియమాన్ని కొట్టివేసింది. ఆ నియమం ఇంతవరకు తనని ఏం చేసింది, 4 గోడల్లో బంధించింది. ఆ నియమం తను ఏం చేసిందంటే ఉన్న నొప్పి కంటే ఇంకా ప్రయాసముల్లో నొప్పిల్లో తీసుకొని వెళ్ళింది. తన జీవితంలో విశ్వాసం వచ్చినప్పుడు దాంట్లో నుండి బయటికి వచ్చింది. 4 గోడల నుండి బయటికి వచ్చింది. తనలో విశ్వాసం కలిగినప్పుడు నియమాలు గుర్తు రాలేదు తనకి. షీఈస్ బ్రేకింగ్ సమ్ ప్రోటోకాల్స్. తనకు తెలుసు, ఒక్కవేళ దొరికితే నన్ను చంపేస్తారు వీళ్ళు, ఒక్కవేళ నేను దొరికానా నన్ను చంపేస్తారు, చంపినా పర్లేదు, యేసు యొక్క అంగినెల్లి నేను పట్టుకుంటానని విశ్వాసం కలిగిన వారు దేవుడు చేస్తాడులే అని కూర్చోడు. విశ్వాసము కలిగిన వారు అది రోగమైన, నష్టమైన, ఇబ్బందులైన, ప్రయాసములైన, అడ్డులైన, ఆటంకములైన ఆ పరిస్థితిలో నుండి బయటకు వస్తారు. ఆ 4 గోడల్లో నుండి అపవాది బంధించిన ఆ బంధకములో నుండి బయటికి రావాలని ఒక ఆశ కలుగుతుంది. ఎవరు బయటికి వస్తారంటే వాక్యము తెలిసిన వాడు బయటికి వస్తాడు, విశ్వాసము కలిగిన వాడు బయటికి వస్తాడు. విశ్వాసముతో ఆ 4 గోడల నుండి బయటికి వచ్చి తను చెప్తుంది, నన్ను చంపేసినా పర్లేదు, వారు నన్ను అసహించుకున్నా పర్లేదు, నన్ను కొట్టినా నన్ను పర్లేదు. అక్కడ 1000 మంది ఉన్నారు. 1000 మందిలో తను ఏం చేసిందంటే నడిచి రావాలనుకోలే,
కిందన ఎవరు కనపడకూడదు, సీక్రెట్, చాలా సీక్రెట్గా ముఖాన్ని కప్పుకొని, నాకు తెలిసి ఏదో కాళ్ళు లేని ఒక స్త్రీగానో, ఏదో నడవలేని ఒక స్త్రీగా కింద నుండి వచ్చి తను ఏం చేసింది, వెంటనే యేసు యొక్క అంచును, వస్త్రము యొక్క అంచును పట్టుకుంది, వాక్యమును పట్టుకుంది. సంగమా, వాక్యమును పట్టుకుంది. ఇక్కడ మనం చూడవలసింది చాలా మంది వస్త్రం కాదు, వాక్యము పైన పరిపూర్ణమైన నమ్మకం ఉంచింది. ఈ దినము నీ వాక్కు పైన నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నీకు స్వస్థత కలుగుతుంది. ఈ దినము దేవుడి యొక్క వాక్కు పైన నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఏ బంధకములో ఉన్నప్పటికీ ఆ బంధకములో నుండి నీకు జయము కలుగుతుంది. ఎందుకంటే ఆయన వాక్కులో శక్తి ఉంది. ఆ విశ్వాసములను ముందుకు వెలుచుండగా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. She decided to personally touch the Savior. తానే వెళ్ళాలని ఆశించింది, తానే ఆయన అంచును ముట్టాలని ఆశించింది. ఇదైనా ఎంతోమందికి ఆశ ఉంది, నేను దేవుని ఎదుర్కోవాలి, నేను దేవుడి తాకడు పొందాలి, నేను దేవుడి సన్నిధిని అనుభవించాలి, నేను దేవుడి యొక్క కార్యాలు నా కళ్ళారా నేను రుచి చూడాలి. అటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే నువ్వు ముందుకు వెళ్తావు. నీ 4 గోడల్లో నుండి నువ్వు బయటికి రావాలి. బయటికి వచ్చి ఆయన తాకాలనే ఆశ నీకు ఉండాలి. ఆయన తాకడి నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. ఆమె ఏదో కష్టపడి వెళ్ళింది, పట్టుకుంది. యేసు యొక్క వస్త్రం యొక్క అంచును ముట్టగానే యేసు ప్రభు వారు ఆగిపోయారు అక్కడ. ఎందుకు యేసు ప్రభు వారు ఆగారు? ఏమనుకుంది, నా పని అయిపోయిందిరా బాబు, అయిపోయింది, నా పని అయిపోయింది. ఎందుకు? యేసు ప్రభు వారు ఇప్పుడు ఆగారు. ఆయన ప్రవక్త, ఆయన బోధకుడు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు అపవిత్రమైన స్త్రీని ఆయన ముట్టుకున్నారు, రబీని ముట్టుకున్నాను గనక, ఈ యేసు ప్రభు వారు ముట్టుకున్నాను గనక ఆయనకు తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, ఆయన చంపేస్తారు అనుకో. ఈమె భయముతో ఒక మూలకెళ్ళి కూర్చుందేమో, భయముతో తనుందేమో. యేసు ప్రభు వారు అక్కడ నిలిచి అంటున్నారు, నన్ను ఎవర్రా ముట్టారో? ఒకసారి ఆలోచించండి, ఆ యొక్క సిచ్యువేషన్ ఆలోచించండి. నన్ను ఎవరు ముట్టారు అని వెంటనే ఈమె వినుండొచ్చు. ఈమెకి ఇంకా కొంచెం భయం ఇంకెక్కువ అయిపోయి ఉండొచ్చు. నా పని అయిపోయిందిరా. శిష్యులు అంటున్నారు, అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా? ఆ మాట చూడండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, జన సమూహం అధికముగా ఉంది, వేలల్లో ఉన్నారు. ఈ వేలల్లో ఒక్కొక్కడు పడిపోతున్నాడు, అనేకులు నేను పట్టుకుంటున్నారు. ఏంటి ఇక్కడ అనేకుల మీద పడుతున్నారు. నువ్వేంటయ్యా ఏమంటున్నావు? ఎవరో నన్ను ముట్టారంటావు. 2 రకాలు ఉన్నాయి. దేవుని సాధారణంగా దేవుడి పైన పడినోళ్ళు కొంతమంది ఉన్నారు. ముట్టవలసిన రీతిగా నువ్వు ముడితే అప్పుడు దేవుడి కార్యాలు చూస్తాం. ఎగపడిన వారు చాలా మంది ఉన్నారు, అర్థమవుతుంది కదా? వాళ్ళ కార్యాలు చూడరు. ముట్టవలసిన రీతిగా దేవుని ముడితే వేల మంది ఉంటుండగా యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను ఎవరో ముట్టారు. ఇతను దేవుడు అదే చెప్పాలి, దేవుడి యొక్క మందిరంలో అదే చెప్పాలి. ఎవరో ఈ గుంపులో నన్ను ముట్టారు, దాంట్లో నువ్వు నేను ఉండాలి. శిష్యులు అంటున్నారు, అయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా? చాలామంది ఉన్నారయ్యా, చాలామంది ఉన్నారు. తను అనుకుంది, ఇక నా పరువు పోయింది, నన్ను చంపేస్తారు, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న టైంలో యేసు ప్రభు వారు, ఆ మాటను చదువుదామా? ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడవని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, అప్పుడు ఆ స్త్రీ అనుకుందంటే చూడండి, ఇంకా స్త్రీ అనుకుంది, ఆమె చెప్పినప్పుడు ఏమనుకుందంటే, స్వస్థత కొరకు వచ్చాను, నన్ను ఎవరు స్వీకరించట్లేదు, నన్ను త్రోసివేస్తున్నారు అందరూ, నిన్ను ముడితే నీ ఈ యొక్క అంగి యొక్క అంచును ముడితే నేను స్వస్థత పొందుతానని నేను విన్నాను చిన్నప్పుడు, దాని కొరకు నేను చదివాను. ఆ విశ్వాసముతో నువ్వు మెస్సయ్య అని, నువ్వు రక్షకుడని, నువ్వు దేవుడని నేను విన్నాను కనుక నేను నా యొక్క పాస్టర్లు నన్ను రక్షించలేదు, నా యొక్క తోటి సహోదరులు నన్ను రక్షించలేదు,
డాక్టర్లు నన్ను రక్షించలేకపోయారు, ఎవరు ఏది చేయలేకపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరిలో నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివని నేను గుర్తెరిగి నీ కొరకు నేను విని నీ కొరకు వచ్చానయ్యా. అది వినిన వెంటనే యేసుప్రభు వారు అన్నారు, నా కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది. చూడండి, అన్నిటికంటే నా కుమార్తె, నా కుమారుడు. దేవుడు అలాగే పిలుస్తున్నాడు మనల్ని. దేవుడు పేరు పెట్టి పిలవడం అంటే బెనయా జేమ్స్ అని కాదు, నా కుమారుడా అని వెంటనే నేను ఆయన కుమారుడు అయితే నా పిల్లల్ని, ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, అరే నానా నా కుమారుడు అంటే ఎవరు పలుకుతారు? అందరూ పలుకుతారా? ఎవరు పలుకుతారు? నా రక్తం పంచినవాడు పలుకుతాడు. దేవుడు నా కుమార్తె, నా కుమారుడా అనిన వెంటనే మనం అందరు రెస్పాండ్ అయిపోతాం. ఎందుకో తెలుసా? మనకు అటువంటి బలమైన బంధముని దేవుడు స్థాపించాడు కనుక. ఇప్పుడు బాధపడదు, దేవుడు నా పేరు పెట్టి పెళ్ళలేదని. నా కుమార్తె, నా కుమారుడు అనిన వెంటనే నువ్వు రెస్పాండ్ అవుతున్నావంటే నువ్వు ఆ లెక్కలో ఉన్నావని. ఆయన కుమారుడా నా కుమార్తె అని పిలిచినా నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదంటే నువ్వు ఇంకనూ నీ జీవితంలో మార్పు లేదని, నీ జీవితంలో ఒక వ్యత్యాసం లేదని. నా కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది. చదువుదా మాటని. అందుకాయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము. నువ్వు సమాధానముతో నువ్వు వెళ్ళు, ఇంకా నీకు సిగ్గు లేదు. ఇంకెవరు నిన్ను తృణీకరించారు? నీ రక్త సంబంధాలు నిన్ను దూరంగా పెట్టారు, ఎవరు నీ వద్దకు రావట్లేదు. ఇప్పుడు సమాధానంగా వెళ్ళు. నీ అవమానము, నీ దుఃఖము, నీ రోగము, నీ ప్రయాసము, నీ దుఃఖము సమస్తాన్ని నేను తుడిచివేశాను అంటున్నాడు. అటువంటి అనుభవం నీకు రావాలా? అటువంటి అనుభవం సంగమా మనకు కావాలా? నా చేతిలో ఏం లేదు, కానీ చేయుచున్న ఆ గొప్ప దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నామా? ఆయన ముట్టవలసిన రీతిగా మనం ముట్టాలి. భయాన్ని దేవుడు తొలగించాడు. భయంతో వచ్చింది, సంతోషంతో వెళ్ళింది. రోగముతో వచ్చింది, స్వస్థత పొంది వెళ్ళింది. అపవిత్రతో వచ్చింది, పరిశుద్ధముగా వెళ్ళిపోయింది. ఏ మార్పు అండి ఇది? ఏ మార్పు! దేవుడు ఏ రీతిగా ఆ జీవితాన్ని దేవుడు మార్చాడు. ఒక ముద్ర వేసేసారు అందరూ. ఈ స్త్రీ పేరేంటో మనకు తెలియదు, కానీ ఈ స్త్రీని చూసిన వెంటనే అందరూ అసహించుకున్నవారు. కానీ యేసు ప్రభు వారు నా కుమార్తె అని చెప్పిన వెంటనే ఒక్కసారి ఆలోచించండి, అక్కడున్న ప్రజలు ఒక ప్రతి ఆలోచన మారిపోయింది. నీ జీవితాన్ని మార్చడానికి నా దేవుడి శక్తి గల దేవుడై ఉన్నాడు. నీ భవిష్యత్తుని మార్చడానికి నా దేవుడి శక్తి గల దేవుడై ఉన్నాడు. షలోమ్, నువ్వు వెళ్ళు, సంతోషముగా వెళ్ళు.